తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బొమ్మ ఉంది మన స్క్రీన్ పైన. ఎందుకు ఈ బొమ్మ గురించి ఇప్పుడు ఆమె ఫోటో పెట్టాల్సి వచ్చిందంటే, ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి భారతీయుల మీద ఏడాపేడ ట్యాక్స్లు వేస్తున్నారనే భావన మాత్రం అందరికీ ఉంది. ఎందుకంటే జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ తర్వాత అందరికీ వాయింపుడు స్టార్ట్ అయింది. ఆఖరికి ఆ జిఎస్టీ ఎఫెక్టు మనలాంటి జీతగాళ్ళు, నెల జీతగాళ్ళ మీద కూడా తీవ్రమైన భారాన్ని, ప్రభావాన్ని చూపించే స్థాయికి పెరిగిపోయింది. ఆఖరికి నిన్న మనం చూసినా, మనం పాప్కార్న్ మీద కూడా సినిమా థియేటర్కి వెళ్ళి పొరగాలను తీసుకుపోయి సినిమాకి తీసుకపోతే పాప్కార్న్ మీద కూడా 18% జిఎస్టీ వేసింది మన అమ్మగారు. సో ఈసారి కనీసం మరి పర్సనల్ ట్యాక్స్నైనా తగ్గిస్తారా? పర్సనల్ ట్యాక్స్ విషయంలో గడిచిన 4 సంవత్సరాలుగా కేంద్రం పెద్దగా సామాన్యులకు కొరగబెట్టింది ఏమీ లేదు. మరి ఈసారైనా పర్సనల్ ట్యాక్స్ విషయంలో బెనిఫిట్ ఇస్తారా అంటే, ఇవాళ మనకి నేషనల్ మీడియా చెప్పిన వార్తలు కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ కమిషన్కి అందుతున్న కొన్ని ప్రపోజల్స్ కాబట్టి వీటన్నింటి గురించి చర్చిస్తే ఒక గుడ్ న్యూస్ మాత్రం వినిపించింది. ఇది ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వినిపిస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఒక ప్రపోజల్ కేంద్రం తీసుకురాబోతుంది అనేది తెలిసింది. అదే 10 lakhs వరకు ట్యాక్స్ లెస్, 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఈసారి ట్యాక్స్ స్లాబ్స్ని మార్చబోతుంది అనేది తాజాగా మనకు అందుతున్న వార్త. అసలు 10 లక్షల వరకు ఒకసారి చూద్దాం. అంటే 0 నుంచి తెలుగులో రాస్తా, 0 నుంచి 10 lakhs అంటే 10 లక్షల వరకు సంవత్సరానికి నేనో, లేకపోతే ఈ వీడియో చూస్తున్న నువ్వో, దీన్ని రికార్డ్ చేస్తున్న మా కెమెరామెన్నో, లేకపోతే ఎవరైనా సంవత్సరానికి 10 లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదిస్తే దానికి ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈసారి స్లాబ్ తయారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఎట్లుంది అదంటే 0 నుంచి అంటే 3 లక్షల వరకు ఉండేది, అది 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండేది కాదు. 3 అంటే 2024-25 ప్రకారం ఆ లెక్క చూపిస్తాం మీకు మళ్ళీ ఒకసారి, కానీ ఇప్పుడు చెప్తున్నా 3 to 7 lakhs వరకు ఎట్లుండేది అంటే 5% ఉండేది. ఈ 5% కూడా సెక్షన్ 87A కింద రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఈ అమౌంట్ని, ఆ రిబేట్ని మనం తీసుకుంటే మొత్తం ఒక రకంగా చూస్తే 7 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. ఆ లెక్క చెప్తాం మీకు మళ్ళీ. ఆ 7 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. కానీ ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఈ 10 లక్షల వరకు తీసుకొస్తే ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. అది FY 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి ఒకవేళ మనకు నిర్మలా సీతారామన్ గారు వరం ఇస్తే, ఫస్ట్ స్లాబ్, నేను కొన్ని స్లాబ్లే చెప్తా, ఇస్తే ఇది ప్రపోజల్ మాత్రమే, ఫైనల్ కాదు, 0 to 10 lakhs వరకు నిల్ ట్యాక్స్, నిల్ అవుతుంది ట్యాక్స్. అంటే ఎటువంటి 10 లక్షల వరకు ఏ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, తలకాయ నొప్పి లొల్లి లేదు. వస్తే రెండో ప్రపోజల్ 10 lakhs పైన, 10 lakhs నుంచి ఎంతవరకు, 15 లక్షల వరకు ఎంతవరకు తీసుకుంటారనే తెలియదు, తీసుకుంటే 5% తీసుకుంటారా, లేకపోతే 15%, 10% అనేది ఇప్పుడు అంచనా లేదు. కాకపోతే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి థర్డ్ స్లాబ్ 15 లక్షల నుంచి 15 lakhs to 20 lakhs వరకు 20 lakhs వరకు 25% విధిస్తారని మాత్రం తెలుస్తోంది. అంటే ఇక్కడ 10 లక్షల వరకు నిల్లిచ్చారు కదా, దాన్ని ఇక్కడ రికవర్ చేయాలనుకుంటుంది కేంద్రం అనేది ఒక ప్రపోజల్గా తెలుస్తుంది. సో ఇది ఈ మధ్యన స్లాబ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇంకా. కాకపోతే ఇక్కడ మనకు 10 lakhs వరకు మనకు నిల్ ట్యాక్స్ ఇచ్చారు కాబట్టి, అక్కడ మనకు ఊరటనిచ్చారు కాబట్టి, ఇక్కడ దాన్ని 25% చేస్తారని ఒక ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటివరకు ఎట్లుంది ఇదే విషయం అయితే, ఒకసారి అసలు ఇప్పటివరకు ఎట్లుందో ఒకసారి నేను చెప్తా. ఇప్పటివరకు ఎట్లుందంటే, 2024-25 గురించి చెప్తా ఒకసారి. నేను 2024-25 నేను చూపించాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, బోర్డు ఉంది నా దగ్గర. ఒకసారి చూడండి 2024-25 ఎట్లుందో చూడండి. 2023 గురించి చెప్తా. 2024-25 ప్రకారం చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. 3 లక్షల వరకు నిల్ ట్యాక్స్, 3 లక్షల రూపాయలు 0 to 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. రెండోది వచ్చేసి 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 5% అంటే నీ ఇన్కమ్ మొత్తం 3 లక్షలు ఉందనుకోండి, 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉన్న ఇన్కమ్ మీద 5% ట్యాక్స్ వేసేవాళ్ళు. ఆ 7 లక్షల నుంచి 10 లక్షల పైన ఉన్నదానికి 10% వేసేవాళ్ళు. 10 లక్షల నుంచి 12 లక్షలు ఉన్నదానికి 15% వేసేవాళ్ళు. 12 నుంచి 15 పైన ఉన్న వారికి 20%, 15 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 30% వేసేవాళ్ళు.
ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం ఓ 2 లక్షలు అనుకోండి, మినిమం 30 లక్షలు 30% ట్యాక్స్ పడేది. ఓ 12 లక్షలు అనుకోండి, 12 లక్షలు అంటే ఎంత పడుతుంది? ఓ 20% పడేది. 10 లక్షల లోపే అనుకోండి 10% పడేది. ఇక్కడ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, 10 లక్షలు అనే పాయింట్ని గుర్తుపెట్టుకోండి. 10 లక్షల లోపు శాలరీ ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఎంత పే చేసిర్రు? 10% చేసిరు కదా. ఒకవేళ నిర్మలా సీతారామన్ ఈసారి మనకు వరాలు ప్రకటిస్తే ఈ 10 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు. అది ప్రస్తుతానికి ఉన్న ప్రపోజల్గా తెలుస్తుంది. ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది, ఎంతవరకు అమల్లోకి రాదు అనేది బడ్జెట్ ప్రవేశపెడితే కానీ మనకి విషయాలు తెలియవు. ఇకపోతే గతంలో ఇదివరకు మనకు ఉన్న ఈ ప్రపోజల్లో ఏం చేశారంటే, ఇందులో ఒక రెగ్యులర్గా మనం ఎవరైనా సీఏ మీకు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, మన వీడియోలు చూస్తే తెలిసిపోద్ది. ఈ 3 లక్షల నుంచి ఏదైతే ఉందో ఈ 3 lakhs 7 lakhs ఇక్కడ కొంత అంటే ట్యాక్స్ లేని అమౌంట్ 0 to 7 lakhs కింద కౌంట్ చేసేవాళ్ళు. ఎట్లా చేసేవాళ్ళు అంటే 0 to 3 lakhs వరకు నిల్ కదా ట్యాక్స్, ఎటువంటి ట్యాక్స్ పే చేస్తలేం కదా. ఈ 3 to 7 lakhs వరకు ట్యాక్స్ పడేది కదా, ఈ 5%. ఈ 5% పడేది కదా. ఈ 5%ని సెక్షన్ 87(4) కింద రిబేట్ ఇచ్చేవాళ్ళు మనకు. సెక్షన్ 87(4)(a) సెక్షన్ 87(a) కింద మనకి రిబేట్ ఇచ్చేవాళ్ళు. సో ఆ రిబేట్ ఇవ్వడం వల్ల ఏమయ్యేదంటే 0 to 7 lakhs వరకు మనకు ట్యాక్స్లెస్ ఇన్కమ్ అయ్యేది. 0 to 7 lakhs ట్యాక్స్లెస్ ఇన్కమ్ అయ్యేది. ఇవాళ ఒకవేళ 10 లక్షల వరకు ట్యాక్స్లెస్ ఇన్కమ్ ఈ విధంగా అయితే మాత్రం కొంత మనకి బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి దాన్ని ఎంతవరకు తీసుకుపోతారో తెలియదు. ఈ అమౌంట్ ట్యాక్స్లెస్ అవుతుందా లేకపోతే స్లాబ్స్ చేంజ్ అవుతాయి అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ స్లాబ్స్ చేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా సామాన్యుడికి బెనిఫిట్ అవుతుంది. స్లాబ్స్ చేంజ్ కాకపోతే మాత్రం కొంత మళ్ళీ నిరాశగా అమ్మ నిర్మలమ్మ నీకు దండం పెడతామ్మా, వచ్చే సంవత్సరాన్ని కర్ణించమ్మా అన్న తప్ప ఇంకా వేరే దారి ఉండదు. మీరేమనుకుంటున్నారు అసలు ఈ ట్యాక్స్ స్లాబ్స్ని ఎలా మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.